సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న సిటీ. సో చూసారుగా, ఇదంతా కార్ పార్కింగ్ అనమాట వండర్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే 10 to 11 కల్లా అక్కడికి రీచ్ అవ్వండి. 11కి ఓపెన్ చేస్తారు, క్యూ ఉంటుంది కాబట్టి మీరు తొందరగా వెళ్ళొచ్చు. అండ్ అలాగే అన్ని గేమ్స్ కూడా కవర్ చేయవచ్చు అనమాట. మేము ఏమే గేమ్స్ కవర్ చేసాము, ఏమి ఎక్కాము, అసలు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సేఫా నాట్ సేఫా అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు. మేమైతే ఎంటర్ అయ్యాము. వండర్లోకి వెళ్ళినప్పుడు మార్నింగ్ 11 కల్లా రీచ్ అవ్వండి. అండ్ మీరు వాటర్లో మునగాలనుకుంటే వాటర్లో రెయిన్ డ్యాన్స్ కానీ వాటర్ గేమ్స్ కానీ ఉంటాయి కదా, స్విమ్మింగ్ పూల్, వాటిలోకి దిగి ఆడుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు డ్రెస్సెస్ కానీ కాటన్ టీషర్ట్ కానీ అలో చేయరు. ఓన్లీ సిల్క్ టీషర్ట్ మాత్రం అలో చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వాటర్లోకి అయితే అలో చేయరు వాళ్ళైతే. సో మీరు వెళ్ళేటప్పుడే అక్కడ బయట మీకు అమ్ముతూ ఉంటారు. మీరు దిగి అక్కడ తీసుకొని అయితే మీరు క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇలా ఉంటుంది. ఒకసారి ఎలా ఉందో చుట్టూ చూపిస్తాను, చూసేయండి. వచ్చేసరికి టికెట్ కౌంటర్ అనమాట. లైన్లో నించోవాలి. ఆన్లైన్ టికెట్ అక్కడ పే చేసుకో టికెట్ తీసుకోవచ్చు. ఈ లైన్లో నించుంటే వాళ్ళు చెక్ చేసి పంపిస్తారనమాట లోపలికి. సో చుట్టూ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ గేమ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మేము దీని పేరు తెలియదు కానీ ఎక్కినామైతే ఇది చాలా అంతే అనిపించలేదు, కొంచెం బెటరే అనిపించింది. భయమే అండి, చూడండి ఎలా ఉందో, చూడటానికి ఇలా ఉంది కానీ చాలా భయం ఇది కూడా. బట్ ఒక్కసారి ఎక్కిన వాళ్ళైతే భయపడతారు. బట్ సెకండ్ టైం థర్డ్ టైం అంటే ఏమనిపించదు. ఎక్కి కూడా మళ్ళీ ఎక్కొచ్చు లైన్లో నించొని. సో ఇదనమాట ఫస్ట్ ఎక్కి మేము ఇక్కడ నేను ఎక్కడున్నాను సెకండ్ గేమ్ అయితే మేము ఇది ఎక్కాము. ఇదికో అసలు ఏమంత కనిపించలేదు, ఇది చాలా బాగుంది. అయితే ఇదేమంత భయం అనిపించదు. ఫస్ట్ది అయితే కొంచెం భయం అనిపిస్తుంది, ఎందుకంటే స్పీడ్గా తిప్పేస్తుంది కాబట్టి. సో ఇది బాగుంది. లిటరలీ దీంట్లో అయితే లోపల సో ఇక్కడ కూడా లైన్ ఉంటుంది, క్యూ ఉంటుంది. క్యూలో నించొని అయితే వెళ్ళాలి. 10 మెంబర్స్ని అలా పంపిస్తారు. లిటరలీ పట్టుకొని రాక అంకుల్లాగా పట్టుకున్నాను లోపల కూర్చున్నాక.
మీరైతే ఇప్పుడు ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది కదా. చాలా ప్లేసెస్లో తీసాము, వ్యూ చాలా బాగుంది. దాంట్లో అయితే ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. ఈ క్లిప్లో అయితే కొంచెమే లిటిల్ బిట్ కనిపించింది కదా. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ట్రైన్ అనమాట. మీరు కానీ వండర్లో వెళ్తే దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీకు కెమెరా కూడా ఫిట్ చేస్తారు వాళ్ళే. అంటే మనీ పే చేయాలి కెమెరాకి 300 అనమాట. అంటే మీరు ఎలా ఎగ్జిట్ అయ్యారు, ఎలా ఉన్నారు ట్రైన్ కిందికి పైకి పోతుంటే అనేది మీరు వీడియో ద్వారా చూసుకోవచ్చు మీ ఎక్స్ప్రెషన్స్. మేము వీడియో తీసుకున్నాం, ఒక క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాం. ఇక్కడైతే చాలా టైం పట్టింది, ఎందుకంటే వర్షం పడుతుంది. ఆపేశారు, ఎక్కడ ట్రైన్ ఎక్కిన తర్వాత వర్షం పడిన తర్వాత ఆపేశారు. 2 hours టైం పట్టింది మాకు. ట్రైన్ క్యూ మాత్రం చాలా ఉంది. కనుక వండర్లా వెళ్ళాలి అనుకుంటే నేను మాత్రం ఈ సజెషన్ మాత్రం ఇస్తాను. ఎందుకంటే ట్రైన్ కాడ ఖచ్చితంగా 2 hours టైం గ్యారెంటీ పడుతుంది. ఎందుకంటే దాన్ని అసలు ఎవరు మిస్ చేసుకోరు, అంత బాగుంటుంది కాబట్టి. సో ఫస్ట్ మీరు 11 o'clock వెళ్ళిన ఎమ్మటే ఫస్ట్ మీరు ట్రైన్కి వెళ్ళండి. ట్రైన్కి వెళ్ళినాక మీరు అన్నీ కవర్ చేయొచ్చు. ట్రైన్ కాడ 2 hours పడుతుంది కాబట్టి స్టార్టింగ్లో అంత ఎవరు ట్రైన్ దగ్గరికి పోరు, మిగతా వాటికి పోతారు. ట్రైన్ లాస్ట్లో ఉంటుంది కాబట్టి మీ ట్రైన్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అన్నీ చూసుకొని అయితే రావచ్చు. నేనైతే ఈ సజెషన్ అయితే చేస్తాను. సో 2 hours అక్కడ నించొని కూర్చున్న తర్వాత అవస్థ పడ్డ తర్వాత ట్రైన్ ఎక్కాము. ట్రైన్కి వీడియో పెట్టుకున్న తర్వాత పడిందంతా పోయింది. అంత కామెడీగా ఉందన్నమాట. ఇక్కడ నేను చెప్తున్నాను భయపడగా, కానీ నేనే ఎక్కువ భయపడిపోయాను. అంటే మా చెల్లి కళ్ళు తెరవలేదు, నేను కళ్ళు తెరిసి అంతా చూసేసరికి ఇంకా కొంచెం భయం అనిపించింది అనమాట. అప్పటికి వర్షం పడుతుంది. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మున ఉంటావేంది? వర్షం పడి క్లారిటీ రాలేదు, కెమెరా వర్షం పడింది అనమాట. అందుకే అక్కడ కొంచెం బ్లర్ అయింది. దెన్ అక్కడ నుంచి మేమైతే ఇది ఎక్కడానికైతే వచ్చామన్నమాట. ఇది ఏమంతగా లేదు, జస్ట్ కొలంబస్ లాగా ఊపుతుంది. దీంట్లో అమ్మ వాళ్ళు కూడా కూర్చున్నారు అనమాట, ముసలి కూడా మా ఇంతకు ముందు. ఓకే, బాగుంది. అయితే ఇది అస్సలు భయం అనిపించదు, చిన్నపిల్లలు కూడా కూర్చోవచ్చు. ఇప్పుడు నేను ఎక్కువ చూస్తే నాకైతే ఉప్పల్ బాలు గుర్తొస్తాడు. వండర్లో వెళ్ళినప్పుడు ఉప్పల్ బాలు కూడా ఆపండి షాక్ అయ్యారా అంటాడు కదా, నాకు అదే గుర్తొచ్చింది. నేను వెళ్ళేటప్పుడు ఉప్పల్ బాలు వీడియో చూశాను అనమాట. సో దాంట్లో ఉప్పల్ బాలు చాలా భయపడ్డాడు, నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు వెళ్ళేదాన్ని చూస్తే అది కొంచెం వాళ్తున్నట్టుగా ఉంటుంది, ముందుకి కింద అంతా కనిపిస్తాం కాబట్టి కింద పడి. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది గాయ్స్, చూడండి. పెద్దవాళ్ళకే కాకుండా కొన్ని చిన్నపిల్లలు ఎక్కేవి కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి అన్నమాట.
పైకి వెళ్ళటానికి స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ క్లిక్ చేసి పైకి పోవాలి. 13th ఫ్లోర్ అంటే పైన ఉంటుంది అనమాట. సో పైకి అయితే వెళ్ళాలి లిఫ్ట్లో. సో చూడండి వ్యూ ఎంత బాగుంటుందో ఒకసారి మొత్తం చూసేయండి. అన్నమాట నాకు ఉప్పల్ బాలు గుర్తొచ్చేది. భయపడ్డారు దీనిలో. ఇదే అన్నమాట, కొంచెం భయం ఉంటుంది గైస్, చారుతున్నట్టు ఉంటుంది. ఎవరైనా పట్టుకోవచ్చు కదా. గైస్ లిటరల్లీ ఇదైతే చాలా భయము, ఎందుకంటే పైకి తిప్పి ఉల్టా పుల్టా చేసేస్తే. దీనికైతే అన్నిటికంటే దీనికి ఎక్కువ భయపడిపోయినా నేనైతే. అరిచా కానీ అందరిలో నా అరుపులు వినపల్లా. అది కూడా తట్టు నేను స్టార్టింగ్లోనే కూర్చున్నాను బ్యాలెన్సింగ్ కోసం. ఆయన ముందు పిలిపించిండు, స్టార్టింగ్లో ఎవరు రాలేదు. ఇంకా భయం వేసింది. ఇంకోసారి అక్కరు వద్దు అంటే ఎక్కింది, మళ్ళీ నన్ను ఎక్కమంటుంది నేను భయపడమని. ఎంత పైకి అంటుంది. అబోయ్ ఇది మాత్రం హార్ట్ పేషెంట్ కానీ భయం ఉన్నోళ్ళు కానీ ఎత్తు నుంచి చూస్తే భయం వేస్తుంది చూడు కొంతమందికి. అలాంటి వాళ్ళు కానీ ఇది ఎక్కితే అంతా అయిపోతారు అనమాట, అంత భయం వేసింది. ఇప్పుడు ఎక్కేది కూడా కొంచెం భయం ఉంటుంది గాయస్. దీనికైతే మా చెల్లి ఏడ్చింది. నాకు ఇది బాగుంది కానీ దీనికి కూడా కొంచెం భయం వేస్తుంది.
బాగుందనా? నిజం బాగుంది. హాయ్ గాయ్స్, రైడ్కి పోతున్నాం. హాయ్ చెప్పు. దెన్ నెక్స్ట్ మేము రెయిన్ డ్యాన్స్కి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ అలాగే స్విమ్మింగ్ పూల్లో దిగాము. దీంతో అయితే గేమ్స్ అయితే అయిపోయినాయి, ఎందుకంటే టైం అయిపోయింది, అలాగే లాక్ చేసేసారు అని అనమాట. సో స్విమ్మింగ్ పూల్ మేము ఒక 3-4 గేమ్స్ కవర్ చేయలేదు అంతే. పిల్లల్ని తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. అక్కడ గేమ్స్ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి కూడా. సో ఇలా అయితే ఏం చేసాము, సేఫ్టీ వైజ్ కూడా బాగుందండి. సేఫ్టీ కూడా వాళ్ళు బ్రహ్మాండంగా పెట్టారు. సేఫ్టీ లేకుండా అంతమంది అయితే వెళ్ళారు కదా, సో మన సేఫ్టీలో కూడా మనం ఉండాలి, ఎక్కువ భయపడకుండా. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.